మీ కుటుంబంలో ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసి ఫాలో అవ్వండి. వివాహానికి జాతక పొంతనలు అస్సలు వద్దు. జ్యోతిష్యంపై మీకున్న తక్కువ అవగాహనతోనో లేదా తక్కువ అనుభవం ఉన్న జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి మీ జాతకాన్ని చూపించి ఆయన సలహాలు తీసుకోవడం వల్లనో ప్రస్తుతం చాలా పెళ్లిళ్లు ఆగిపోవడానికి లేదా ఆటంకాలు ఏర్పడటానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడతాయి. ఈ మాట ఎవరికి వర్తిస్తుందో తెలుసా? కేవలం దేవుడికి మాత్రమే వర్తిస్తుంది. మనలాంటి సామాన్య మానవులకు ఈ మాట వర్తించదు. వివాహం స్వర్గంలో నిశ్చయించబడుతుంది అంటే అది భార్యాభర్తల గురించి కాదు. దాని అసలు అర్థం ఏమిటంటే వివాహ జీవితం అనేది సుఖదుఖాలతో కూడి ఉంటుంది అని మాత్రమే. అయితే మరి ఇంకేం చూడాలని అడుగుతున్నారా? 10 రకాల వివాహాలకు జాతక పొంతనలు చూడనక్కర్లేదని మన పూర్వీకులు మన శాస్త్రాల్లో రాసి ఉంచారు. అవేంటో తెలుసుకోవాలా? చెప్తాను వినండి. ప్రేమ వివాహం, గర్భాధానం సమయంలో నిశ్చయించిన వివాహం, శకునం చూసి నిర్ణయించిన వివాహం, గురువులు నిశ్చయించిన వివాహం, దైవిక వివాహం, కన్యాదానం, అంతర్జాతి వివాహం, మనసు కలిసిన వివాహం, పునర్వివాహం, విధవా వివాహం. ఇలా ఈ 10 రకాల వివాహాలకు జాతక పొంతనలు చూడనక్కర్లేదని మన శాస్త్రం చెప్తోంది. నక్షత్ర పొంతనలలో 10 రకాల పొంతనలు ఉన్నాయి. ఈ దశవిధ పొంతనలలో అన్నిటికంటే మనః పొంతన అత్యంత ప్రధానమైనది. ఒకసారి మనసులు కలిశాయంటే ఇక ఏ ఇతర పొంతనలు చూడాల్సిన అవసరం లేదు. నేరుగా వివాహానికి ముహూర్తం నిశ్చయించుకోవచ్చు. అలా కుదరదు, మేం ఖచ్చితంగా పొంతనలు చూసే పెళ్లి చేస్తామని మీరనుకుంటే మొదట చూడాల్సింది జాతక బలం. ముందుగా జాతక బలం ఎలా ఉంది? ఈ అబ్బాయి జాతకం మరియు అమ్మాయి జాతకం బలంగా ఉన్నాయా? పొంతన కుదురుతుందా? గ్రహాల అమరిక ఎలా ఉంది? దోషాలెలా ఉన్నాయి? పురుషుడికి 2 వంతుల దోషం ఉంటే స్త్రీకి 1 వంతు దోషం ఉండాలని మన పూర్వీకులు చెప్పారు. అది మనం మొదట గమనించాలి. అంటే జాతక బలాన్ని మొదట చూడాలి. జాతక బలం అంటే ఆయుష్షు, ఆరోగ్యం మరియు వారి సంపద. దీనిని మనం జాతక రీత్యా చూడవచ్చు. ఇది యోగ జాతకమా లేక దరిద్ర జాతకమా అనేది మనం మొదట చూడాలి. ఈ జాతక బలం చూసిన తర్వాత మీరు నక్షత్ర పొంతనలు చూడాలి. ఆ నక్షత్ర పొంతనలు మొత్తం 10 ఉన్నాయి. ఆ 10లో 5 చాలా ముఖ్యమైనవి. ఆ 5లో 3 అత్యంత ప్రధానమైనవి. ఆ 3 ఉంటే వివాహం చేయవచ్చు. ఇప్పుడు ఆ 5 ఏంటో చెప్పబోతున్నాను చూడండి. ఈ 5 నక్షత్ర పొంతనలు ఉంటేనే ఆ వధూవరులకు వివాహం చేయవచ్చు. ఇందులో ముఖ్యమైనది గణపొంతన. ఈ గణపొంతన ఇద్దరి మనస్తత్వాల గురించి చెప్తుంది. ఈ పొంతన ఉంటేనే ఇద్దరి మనసులు కలిసిపోతాయి. తర్వాత ముఖ్యంగా చూడాల్సింది యోని పొంతన. ఇది దాంపత్య సుఖం గురించి స్పష్టంగా చెప్తుంది. ఈ పొంతన ఉంటేనే వారి సంసార జీవితం బాగుంటుంది. మూడవది రజ్జు పొంతన. ఈ రజ్జు పొంతన మాంగళ్య బలం గురించి చెబుతుంది. దీర్ఘసుమంగళి ప్రాప్తి మరియు మాంగళ్య బలం గురించి ఈ రజ్జు పొంతన వివరిస్తుంది. నాలుగవది రాశి పొంతన. ఈ రాశి పొంతన వంశవృద్ధి గురించి చెబుతుంది. ఈ రాశి పొంతన ఉంటేనే వంశం వృద్ధి చెందుతుంది మరియు వంశం వర్ధిల్లుతుంది అని చెబుతుంది. ఐదవది దినపొంతన. ఇది పరస్పర అవగాహన మరియు మనసుకు సంబంధించిన అవగాహన గురించి చెప్పే పొంతన. ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవటానికి ఈ దినపొంతన చాలా అవసరం. పొందినదంతా కర్మానుసారం వచ్చిన విధి మాత్రమే. భర్తకు భార్య ఎలాగో భార్యకు భర్త అలాగే. వీలైతే మీ మతితో విధిని జయించండి, లేదంటే ముగిసే వరకు కాలం వెళ్లదీయండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే వివాహ తేదీ ఇంగ్లీష్ తేదీల ప్రకారం 3, 6, 8 వచ్చేలా లేకుండా చూసుకోవడం చాలా శ్రేయస్కరం. తిరుక్కురల్ రచించిన తిరువల్లువర్ పరంపరలోనూ యాదుం ఊరే యావరుం కేలిర్ అని రాసిన కనియన్ పూంగుండ్రనార్ పరంపరలోనూ వచ్చిన మాకు ఈ జ్యోతిష్యమే వృత్తి. లోకంలోని ప్రజలను సరైన మార్గంలో నడిపించడం, రాజులకు మార్గదర్శనం చేయడమే మా వృత్తిగా ఉండింది, ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా మేము 5వ తరము నుండి ఈ మహాశివనాడి జ్యోతిష్యాన్ని చెప్తున్నాము. ఇందులో నా 40-50 ఏళ్ల అనుభవం మరియు వేలాది మందికి నాడీ జ్యోతిష్యం ద్వారా చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకునే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ వివరణలను మీకు అందుకే అందిస్తున్నాను. చాలామంది సరైన దారి తెలియక తికమకపడి ఎన్నో మంచి సంబంధాలు ఆగిపోతున్నాయి. అలా ఆటంకాలు కలగకుండా సరైన వయసులో సరైన సమయంలో వివాహాలు జరిగి అందరూ బాగుండాలనే ఏకైక ఉద్దేశంతో నేను ఈ సమాచారాన్ని మీకిస్తున్నాను. ఈ వీడియో చూసిన వెంటనే నేరుగా జ్యోతిష్యం కోసం నా దగ్గరికే వచ్చేయకండి. మంచి జాతక విశ్లేషణ చేసే జ్యోతిష్కుడిని ఎంచుకుని
మీరు కూడా సరిగ్గా విచారించి మంచి సంబంధం కుదుర్చుకుని సుఖంగా జీవించాలనేదే నా కోరిక. ఒక గృహస్థుడు 100 మంది సన్యాసులతో సమానమని తిరువళ్ళువారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే, ఒక గృహస్థుడు తనను తాను చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ మరికొందరికి సహాయకారిగా కూడా ఉంటాడు. ఇది ఒక గృహస్థుడు చేసే పని. కానీ ఒక సన్యాసి మాత్రం తన మోక్షం గురించి, తన జ్ఞానం గురించి మరియు తన ఉన్నత స్థితి గురించి ఆలోచిస్తూ స్వార్థంగా జీవిస్తాడని తిరువళ్ళువర్ గుర్తు చేశారు. దీని అంతరార్థం ఏమిటంటే, ఈ గృహస్థ జీవితంలో సుఖాలున్నాయి, దుఃఖాలు కూడా ఉన్నాయి. ఈ రెండూ కలిస్తేనే జీవితమని ఆయన పరోక్షంగా సూచించారు. అంతటి విశిష్టమైన గృహస్థ జీవితంలో సుఖదుఖాలను అధిగమించి ఎవరైతే తన బాధ్యతను నెరవేరుస్తారో వారికి మోక్షం దానంతట అదే లభిస్తుందని తిరువళ్ళువర్ మనకు తెలియజేశారు. ప్రతి కుటుంబంలోనూ తల్లిదండ్రులు తమ కూతురుకో లేదా కొడుకుకో సంబంధాలు చూస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుత పాశ్చాత్య సంస్కృతి వల్ల వివాహమే వద్దు అనే పరిస్థితికి కాలం నెట్టబడింది. కలియుగం అలా పనిచేస్తోంది. అంటే పాశ్చాత్య సంస్కృతిని చూసి పెళ్లి వద్దు అనే ఆలోచన పెళ్లి కాని యువతలో వస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒక జాతి తన సంస్కృతిని మరియు తన అలవాట్లను మార్చుకుంటే ఆ జాతి కాలక్రమేణా అంతరించిపోతుంది అనేది నిజం. అందుకే మన హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను మరియు ముఖ్యంగా తమిళుల సంస్కృతిని మనం అనుసరిస్తూ ఈ సంస్కృతిని ఇంకా ఎన్నో యుగాల వరకు ముందుకు తీసుకెళ్లడం మన ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తున్నాను. మన పిల్లలకు మనం ఏం చెప్పి పెంచాలంటే, వారికి భక్తి లేకపోయినా పర్వాలేదు, కానీ సర్వశక్తిమంతుడైన ఆ దైవశక్తి లేదా పాజిటివ్ ఎనర్జీ, నేర్మறை ఎనర్జీ ద్వారానే మనం నడుస్తున్నాము అని వారికి నేర్పించాలి. అలా నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తు కూడా ఆ పాజిటివ్ ఆలోచనల వల్ల విజయవంతంగా మారుతుంది. యద్భావం తద్భవతి. ఎలాంటి ఆలోచన ఉంటే అలాంటి జీవితమే ఉంటుంది అనే మాట ఉంది కదా. అందుకే మనం ఎప్పుడైతే పాజిటివ్గా, నేర్మறைగా ఆలోచిస్తామో, మన జ్ఞాపకాలను సానుకూలంగా ఉంచుకుంటామో, అప్పుడు మనకు వచ్చే ఫలితాలన్నీ సానుకూలంగానే ఉంటాయి. గమనించండి, ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తారో, అంటే దేవుడు లేడు అని అంటారో, వారి జీవితాలన్నీ ప్రతికూలంగా మరియు చాలా గందరగోళంగా ఉంటాయి. మీరు కొందరు ముఖ్యమైన నాయకులను లేదా ప్రముఖ వ్యక్తులను చూడవచ్చు. వారు దేవుడు లేడు అనే సిద్ధాంతంలో ఉంటారు. కానీ వారి జీవితాలను లోతుగా గమనిస్తే వారి జీవితం ప్రశాంతత లేకుండా ఉంటుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జీవించిన గౌతమ బుద్ధుడు ఆశే దుఃఖానికి కారణం అని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన మన పూర్వీకులు, పెద్దలు అన్నిటికీ ఆశపడు అని చెప్పారు. కానీ నేనేం చెప్తున్నానంటే, అజ్ఞానమే దుఃఖానికి మూల కారణం. అందుకే మీరందరూ అజ్ఞానాన్ని వీడి స్పష్టమైన తెలివితేటలతో జీవితంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.